నిన్న మేడం ఇది ఇచ్చింది కదా! ఇది ఓన్లీ నేను టైర్‌లకు అనుకున్నా. అంటే డిస్క్‌కి అనుకున్నా. ఇది ఏడైనా కొట్టొచ్చంట. ఇదో ఆడున్నది కదా! ఆ సిలుము. ఈడ దూరాలన్నా కష్టమే. పట్ల ఈడ. అన్నీ ఈడీడ ఇరికిరిగ్గా ఉంటాయి. ఇది ఉన్నట్టుండి బుమ్ అంటది. ఆడదాం పోతుందా లేదా? బాగా షేక్ చేసి కొట్టినాను నేను. పోయి నీళ్ళు కొడదాము. గన్నుతో కొట్టమని మేడము స్పీడ్గా కొట్టు పోతుంది అనింది. ఇదో ఏడొల్ల ఏడొక్క రవ్వ వచ్చింది బా నీట్గా అంతే. మిగతా అంతా అట్టే ఉంది. మొత్తం 1100 రియాల్ అయితే ఇచ్చింది. ఎప్పుడు పోయినా అంతే మేడము. ఇधर पूरा पाकिस्तानी का है ऐसा वाला अरबाना हिंदी लोग आएगा बहुत मजा आएगा रोज का रे खादा पीता है హిందీ వాళ్ళు ఉంటే బాగా ఎంజాయ్ ఉంటుందంట. టైలర్ షాప్ వరకు వచ్చిన టైలర్ షాప్ నిన్న పెట్టిన వీడియోలో సాయంత్రము పని మనిషి 100 రియాలు ఇచ్చి నన్ను సామాన్లు తెమ్మని చెప్పి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న మేడం ఇది ఇచ్చింది కదా, ఇది ఓన్లీ నేను టైర్లకు అనుకున్నా. అంటే డిస్క్‌కి అనుకున్నా. ఇది ఏడైనా కొట్టొచ్చంట. ఇది ఇక్కడ రాసి ఉన్నారు రెస్ట్ రిమూవర్ అనే. మా మేడం అయితే నాకు వీడియో చూపించింది అనమాట. డిస్క్కి అదే కార్ డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ కొట్టేది. నేను దానికే అనుకున్నా ఏడైనా కొట్టొచ్చంట. టిఫిన్ తినేసి పోయి కొడదాము. మోటార్ కాడ అయితే ఎక్కువ ఉన్నది. మా మేడం తెప్పించింది కూడా దానికోసమే. ముందే పోయి కొట్టిండు టిఫిన్ తినక ముందే. కానీ ఇది ఈ స్ప్రే చేతికి గిదికి తగులుకొని మళ్ళీ తినేటప్పుడు లోపలికి పోతే ఏమన్నా అయితే అందుకే తినేసి పోయి కొడదాంలే అని చెప్పి టిఫిన్ తింటాను. తినేసి ఏమన్నా పోయి కొడతా. దాడు ఉన్నది కదా ఆ సిలుము, అదంతా పోవాలంట. ఎడవుతుంది ఈ గులిపెత్తదంతా. ఇక్కడ దూరాలన్నా కష్టమే. పట్ల మీద అన్నీ ఈడీడ ఇరికిరిగ్గా ఉంటాయి. ఇది ఉన్నట్టుండి బుమ్ అంటది. ఆడదాం పోతుందా లేదా? బాగా షేక్ చేసి కొట్టినాను నేను. లేస్తాను చూడు, ఇది అంతా బురుగు వస్తుంది. ఇక్కడ కొద్దిగా స్థలం అంటే బాగా కూర్చొనన్నా కొట్టచ్చు. స్థలమే లేదు ఇక్కడ. వాసన ఏదో వస్తుంది, సిలుము వాసన. ఏమవుతుంది? తెల్లగా చూపించారు వీడియోలో, తెల్లగా వచ్చేసింది. నేను రావడంలే. కొద్దిసేపు అట్టే వదిలేసి నీళ్ళు పడమంది మేడము. అంతా కొట్టేసిన అయిపోయింది. ఒక్క రూపం చూడాలి, ఇది వచ్చదు రాదు. కొద్దిసేపు అట్టే పెట్టేసి నీళ్ళు పడదాం. చిన్నగా డబ్బా అయిపోయి చేసిన ఏడో అడుగునున్నా అది బాగా షేక్ చేస్తే బురుగు వచ్చాలి. ఆడపడదు ఇంకా ఆడ పడుతుంది. ఆడపడడం చూద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత నీళ్ళు కొడదాం. పోయి నీళ్ళు కొడదాము. గన్నుతో కొట్టమని మేడము స్పీడ్గా కొట్టు పోతుంది అనింది. చూద్దాం పోతుందా లేదా. అంత తెల్లగా వచ్చిందా? బక్కపోయింది. ఒక రవ్వ పోయింది అంతే దీనికి.
ఏమైంది ఆ వీడియోలు చూస్తారా ఇలా ఆ వీడియోలు చూసి ఆ వీడియోలు ఎట్ట చేసి అట్ట చేయాలంటారు ఏడపోయింది అస్సలు పోల ఎట్టపోతుంది ఫిలిం ఎట్టపోతుంది ఫిలిం మళ్ళీ దాన్ని బాగా గోకి పెయింట్ గింటి కొట్టి ఆ ఫిలిం లోపల ఉంటుంది కొత్తగా కనిపిస్తుంది ఇంకో ఆ వారి సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు బేగులు పోతాయి పోలా ఇది ఇక్కడ కొట్టిలా బాగా నీట్గా వీడియో కూడా కొట్టినా అసలు కూడా ఒక్క రవ్వ లేచింది అంతే ఊరికే బొక్క ఇదో ఏడొల్ల ఒక్క రవ్వ వచ్చింది బాగా నీట్గా అంతే మిగతా అంతా అట్టే దేనికి ఊరికి వేస్ట్ లెక్క వేస్ట్ టైం వేస్ట్ ఈడ అస్సలు అనుకోలేదు ఈడే పోతుంది అనుకున్నా ఫస్ట్ నేను సినిమా ఎక్కువ ఉంది కదా పోతుందేమో అనుకున్నా అస్సలు అనుకోలే వాళ్ళు చేయమన్నారు తెప్పించారు చేసినాను టైం వేస్ట్ లెక్క బొక్క అంతా వాళ్ళకే చెల్లు మనకు కాదు కదా చేసిన అది ఒకవేళ వచ్చి అడిగినా కూడా చేసిన మేడం అని చెప్తా పోయిందంటే వీడియోలు ఉన్నాయి వీడియోలు చూపిస్తా చూడండి మీరే పోయిందా లేదా టైం 12:30 కూడా కాదా ఏమన్నా తిన్నావా బ్రో ఏమన్నా చేసేయాలా అంటే నేను అన్నం చేసుకున్నాలేమ్మా కూర ఏమన్నా ఇయ్యి అంటే ఎందుకులే జై శ్రీరామ్ అది చేసిందంట సో అందుకోసం నేనైతే చికెన్ నిన్నటిది బాగుండింది అది సలాడీ అని చెప్పిన ఇంకా నా దగ్గర అన్నం అయితే ఉంది అది వేసుకొని తినేస్తా గిన్నెలు ఎత్తుకోరమ్మనింది పోయి ఇచ్చి తెచ్చుకున్నాం నాకైతే డ్యూటీలు కూడా పడలా మధ్యాహ్నం దాకా మేడము అది కొట్టినా స్ప్రే వెంకీ అని అడిగింది కొట్టినా మేడం అని చెప్పిన ఫోటోలు తీసి పెట్టానింది ఫోటోలు తీసి పెట్టినా ముందు ఎట్టుండింది తర్వాత కొట్టిన తర్వాత ఎట్టుండిందో ఫోటో తీసి పెట్టమనింది పెట్టినా అయితే చికెన్ ఇచ్చింది ఇది ఒక రకం చికెన్ అది ఒక రకం చికెన్ ఇది భలే ఉంటుంది సో అయితే ఇప్పించుకున్నా మేడం అడిగింది నన్ను అది ఆ స్ప్రే వల్ల ఏమన్నా యూజ్ ఉందా వెంకీ అని వేస్ట్ మేడం అస్సలు బాగాలేదు దానివల్ల ఏం యూజ్ లేదు పోవడం లేదని చెప్పిన నేను ఇంకోటి తెప్పిస్తా వెంకీ అని వద్దు మేడం అని చెప్పిన ఎందుకైనా మంచి తినేసి ఉండేది మేలో ఎందుకంటే పొద్దున్న నుంచి ఆడికి పోవాలి కాబట్టి మధ్యాహ్నం జనాలు వేస్తారు మా మేడం లేకపోయినా ఇంకొక మేడం ఉంది కదా మేడం వాళ్ళ కోడలు ఆమె నచ్చది ఈ చికెన్ చూశారు కదా నిన్న అంత తీయగా ఉంటుంది ఇది దీన్ని సాయంత్రం స్నాక్స్లోకి తింటా ఎందుకంటే అది ఇప్పుడు కారంగా అన్నం తింటున్నాం పచ్చడి వేసుకొని దాన్ని తిన్నాం అనుకో ఈ అన్నం పోదు ఇదైతే నంచుకుంటా చికెను దీన్ని సాయంత్రం తింటా ఇంకా పచ్చడి వేసుకొని తింటున్నా ఏం చేయలేము పచ్చడి కూడా అయిపోయింది 6 నెలలు తినేవాడిని 6 వారాలు కూడా రాలేదు దాన్ని 6 నెలలు కాస్త 6 వారాలు అయిపోయింది हेलो नाम mungkin sehar baca di rumah ayo oh nam oke 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 oh oke మార్కెట్కి పోవాలంట 4 గంటలకి తెరుస్తారు మేడం అని చెప్పిన అదే అలాగా అది అదే కూరగాయల మార్కెట్ మేడం అయితే డబ్బులు ఇచ్చింది మార్కెట్ పోమని టైం 3:30 కావస్తుంది ఇప్పుడే పోవు ఇంకే భిన్న వస్తావు మళ్ళీ లేట్ అయితే మళ్ళీ లేట్ అయిపోతుంది అని మొత్తం 1,100 రియాలు అయితే ఇచ్చింది ఎప్పుడు పోయినా అంతే మేడము ఓన్లీ కూరగాయలు చెప్పినా కూడా 1,100 రియాలు ఇచ్చింది ఓన్లీ కూరగాయలకి అంత నేను ఎప్పుడు తీసుకొని పోయినా 1000 రియాలు అయిపోయి చేసుకొని వచ్చేస్తాను అంటే నాకు సామాన్లు చెప్పదులే మేడము ఓన్లీ కూరగాయలు ఫ్రూట్స్ అవి చెప్తుంది ఇప్పుడు కూడా అంతే సేమ్ కూరగాయలు ఫ్రూట్స్ అయితే తీసుకోరని చెప్పింది దానికి ఎంత అవ్వదు ఇంకా సామాన్లు ఎందుకు చెప్పదు అంటే మేడము కొన్ని నాకు తెలుసు కొన్ని నాకు తెలియదు అని చెప్పదు అదే ఆ పని మనిషి అయితే కరెక్ట్గా తీసుకొని వస్తుంది మనకు తెలియదు కాబట్టి నాకైతే సామాన్లు చెప్పదు ఓన్లీ కూరగాయలు ఫ్రూట్స్ ఎత్తుకోరా బాగా మంచి ఫ్రెష్గా ఉండేటని చెప్పి ఏదైతే ఇచ్చింది సామాన్లు కూడా రాయిచ్చారు పట్టి ఇంకా అట్టే వచ్చేటప్పుడు ఆడ నిన్న టైలర్ షాప్లో ప్యాంట్ ఇచ్చినాం కదా అది కూడా తీసుకొని వచ్చేసి పనిలో పోయినా ఇది మన డ్యూటీ ఇప్పుడు 3:30 అయింది పోయి సామాన్లు తీసుకొని వస్తే ఏ టైం అవుతుందో చూద్దాము కరెక్ట్గా 4 గంటలకు అయితే వచ్చిన మార్కెట్కి
మార్కెట్ ఏమో ఈరోజు మనశ్శాంతిగా ఉన్నది బా, గలగల లేకుండా. మొత్తం కడుగుతున్నారు. అది కూడా ఎంత పెద్ద చెత్త డబ్బా, చెత్త వేస్తున్నారు దాంట్లో. మొత్తం కడుగుతున్నారు వాటర్ పోసి నీట్గా. మనశ్శాంతిగా బాగున్నది బా, చల్లగా ఉన్నది. రేకులైనా కూడా, రేకులు కాదేమో ఏందో ఇయ్యే, ఫ్యాన్లు వేసారు బాగా. अर्ध गंटलो सामान तीसेकुने। इधर पूरा पाकिस्तानी का है ऐसा वाला अरबाना। तुम हिंदी मालूम है ना? हाँ मालूम है। मैं बोलता हूँ ऐसा अरबाना कुल होने पर पाकिस्तानी, बांग्लादेशी भी है। हिंदी नहीं है, हिंदी थोड़ा हिंदी नहीं है। చూసారా ఈ అర్బానా దోసుకునే వాళ్ళు ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారంట, మన వాళ్ళు అయితే లేరంట. మనకైతే हिंदी लोग आएगा, बहुत मजा आएगा। रोज का रे खादा पीता है। హిందీ వాళ్ళు ఉంటే బాగా ఎంజాయ్ ఉంటుందంట. ఇతను వచ్చి పాకిస్తాన్ ఆయన అంట. మేము డైలీ తీసుకునే ఆయన కాకుండా ఈయన వేరే ఆయన పిలిచామన్నమాట. చూస్తానే పాపం అనిపించింది, అందుకే పిలుచుకున్నా. మన ఇష్టము, మనం ఎవరైనా పిలుచుకోవచ్చు, అక్కడ ఉండరు, మన ఇష్టం వచ్చిన వాళ్ళు పిలుచుకోవచ్చు. మొత్తము కూరగాయలు ఒక 190 రియాలు, ఫ్రూట్స్ ఒక 190 రియాలు, 400 రియాలు ఈడే లేసిపోయింది. ఇంకా చికెన్ ఒకటి ఉన్నది, అది తీసుకున్నామంటే అయిపోతుంది. ఇది కూరగాయలకే నిండిపోయింది. ఓకే కరెక్ట్గా అంతే, అర్ధ గంట దన 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 అయిపోయినాయి. ఎవరు లేరు జనాలు, స్పీడ్గా అయిపోయింది పని. మేము ప్రతిసారి వచ్చి తీసుకొని వచ్చే ఆయన కూడా పాకిస్తాన్ ఆయనే, కాకపోతే ఆయన 20 రియాలు తీసుకుంటాడు. ఆమె ఎందుకు ఆయన పిలుస్తుందో నాకైతే తెలియదు, కానీ 20 రియాలు తీసుకుంటాడు. మిగతా ఎవరు వచ్చినా సరే 10 రియాలే, 10 రియాల కంటే ఎక్కువ ఏమో. ఆయన మాత్రం ఎందుకు 20 రియాలు తీసుకుంటాడు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ డ్రెస్సులు చూసాను కనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే, అంటే మొన్న రీసెంట్గా నేను సిగరెట్లకు వచ్చినప్పుడు అయితే ఒక ఆయన, మన ఇండియా ఆయన, హైదరాబాద్ ఆయన వచ్చి పలకరించినాడు, బండిని ఇట్లా తట్టినాడు. నేను షాక్ అయిపోయినా, అయ్యింది పాకిస్తాన్ వాళ్ళు నన్ను పిలుస్తారు, ఏమైంది స్వామి అని. తీరా వచ్చే, అన్నా నమస్తే అన్నా, నేను తెలంగాణ నుంచి అన్నా అన్నాడు. ఓ షాక్ అయిపోయినా నేను. మార్కెట్ ఈరోజు మనశ్శాంతిగా ఉన్నది బా, ప్రశాంతంగా, ఏ గడిబిడి లేకుండా. బండ్లు మాత్రం ఉంటాయి, మనుషులు లేకపోయినా. లోళ్ళు దించేటి లోళ్ళు అంటే రీటైలు, హోల్సేల్ రెండు దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ. అందుకే ఫుల్ ఉంటాయి బండ్లు, అందరూ ఇడికే వస్తూ ఉంటారు. ఈ సందులో బాగా చికెన్కి ఇక్కడ ఏమన్నా రోడ్లో పెట్టేసి పోయేది మేలు, మళ్ళీ ఆ సందులో తీసుకొని పోయి ఇబ్బంది పడే బదులు. ఈ సందు కాదు, ఇంకా ముందు ముందు సందు, ఆ సందులో పెట్టే బదులు గమ్మున ఏమన్నా రోడ్లో పెట్టేసి తీసుకొచ్చేది మేలు. ఇక్కడ పెట్టేసిన ఈ సందులో చికెన్ దాని ఎదురుగా ఉంది కదా, ఆడ తీసుకోవాలా. లేదంటే ఈ పక్క కూడా ఉంటాయి చిన్న చిన్న అంగళ్ళు, అదైతే పెద్ద అంగడి, హోల్సేల్ అంగడి. మార్కెట్ నుంచి అయితే వచ్చేసిన టైలర్ షాప్ కూడా వచ్చిన. టైలర్ షాప్ ఇంకా ఇక్కడ తీసేసుకుంటే అది పని అయిపోతుంది. 10 నిమిషాలు కూర్చోమన్నారు వాళ్ళు. ఇది తీసుకోబోలేదనుకో, దీనికోసం మళ్ళీ రావాలా, మళ్ళీ పంపించాలి మేడం. అందుకే అది ఒక 10 నిమిషాలు కూర్చొని తీసుకోబోతున్నా. ఈసారి మాత్రం నేను గుడ్లు తెచ్చుకోవాలా, ఎందుకంటే గుడ్లు ఉన్నాయి ఒక ట్రే, మొన్నే తెచ్చుకున్నా. దండిగా ఉన్నప్పుడే తెచ్చుకున్నా, ఇంకా అట్టే మిగిలిపోయినాయి. సామాన్లు అయితే దండిగానే వచ్చినాయి. కాకరకాయలు కూడా తెచ్చుకున్నాయి, ఎప్పుడైనా తాలింపు చేసుకుందామని. ఈ కారం పొడి, ధనాల పొడి నా దగ్గర అయిపోయినాయి, డబ్బాలో ఖాళీ అయిపోయినాయి. ఇవి అయితే నేను నా లెక్క పెట్టి కొనుక్కున్నా. 6 రియాలు ఇది, ఇది 7 రియాలు, ఇది కూడా 7 రియాలే, 14 రియాలు అయినాయి ఇవి. ఇంక ఈ ఆయన కూరగాయలు ఆయన నాకు ఇచ్చినాడు, నీకేమన్నా కావాలంటే తీసుకొని. అల్లము, తెల్లగడ్డలు, కాకరకాయలు అయితే తీసుకున్నా. ఇవి అయితే ఆయన ఊరికి ఇచ్చినాడు, ఫ్రూట్స్ ఆయన. ఈ మేడం డబ్బులు అయితే తీసుకున్నా. ఇవి మనకు వచ్చినట్టు ఈరోజు మార్కెట్లో. నిన్న పెట్టిన వీడియోలో సాయంత్రము పని మనిషి 100 రియాలు ఇచ్చి నన్ను సామాన్లు తెమ్మని చెప్పింది. అన్నీ దొరికినాయి. ఒక రెడ్ కలర్
క్యాప్ గల్లా అదే పాల డబ్బా అయితే దొరకలా. దానికోసం మళ్ళా పోవాలని చెప్పిన. మళ్ళా పోయి దాన్ని తీసుకొని వచ్చిన. దాని రేట్ ఎంతో కామెంట్ చేసుకోండి. టైము 7:43 అయింది. నాకైతే డ్యూటీ పడింది ఈడికే లోకలే. దాని పేరు రొట్టె. ఏం రొట్టె అంటే తమిస్ సమన్ అనమాట. అది తీసుకురమ్మనింది మేడము. ఇంకట్టే నాకు పొద్దున్నే 4 గంటలకే ఎయిర్పోర్ట్కి పోవాలి. అంటే 5 గంటలకి వాళ్ళు పోవాల్సింది. మా మేడం వాళ్ళ అన్న కొడుకు. పొద్దున్నే నువ్వు 4 గంటలకు లేచి 4:30కి లేచి నువ్వు రెడీగా ఉండు, 5 గంటలకు నేను ఎయిర్పోర్ట్కి పోవాలన్నాడు. పొద్దున్న ఎయిర్పోర్ట్ డ్యూటీ అయితే ఉంది. ఇంక ఈ నుంచి పోయి వచ్చినాక ఈ డ్యూటీ అయిపోయినాక మనకి డ్యూటీలు అయితే అయిపోతాయి. పొద్దున్నే లేయాలి కాబట్టి వాళ్ళు కూడా మనల్ని డిస్టర్బ్ చేయరు. వచ్చి ఏదో ఒకటి చేసుకొని తినేస్తా. అదేమో 4 రియాల్లో ఎంతో, ఆమెమో 100 రియాలు ఇచ్చింది పని మనిషి. ఇదే అనమాట హోటలు, రొట్టెల హోటలు. అమీర్ అనమాట. లోపల కూర్చొని తినేదానికి కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ 100 రియాలు చూసాం అనుకో, 4 రియాలు ఆయన చిల్లర అడిగిపోవాలి ఆయన సాయం అంటాడు ఆయన. వీళ్ళు ముందుగానే మసిరి వాళ్ళు ఎవరో తలకాయ నొప్పి వాళ్ళతో ఇక్కడ ఫ్రెష్గా ఇచ్చారు. ఇది 4 రియాలు, ఆమెమో 100 రియాలు ఇచ్చింది. ఇదే రొట్టె చూసారా, మేము తింటాం కదా సేమ్ అట్టే ఉంటుంది అనుకుంటా. ఇది దీనిపైన నూగులు, నల్ల నూగులు, తెల్ల నూగులు అన్నీ వేసినారు. ఇప్పటికిప్పుడే వేడిగా చేయించారు, కాలిపోతుంది. దీని స్మెల్ మాత్రం భలే ఉంటుంది, చూసేదానికి బాగుంది. స్మెల్ కూడా భలే వస్తుంది. కాకపోతే దీంట్లో జిబిన్ లేదు, మేము తెచ్చుకునేది జిబిను. ఇది ప్లెయిన్. ఇది వచ్చి 4 రియాలు. ఎట్టో దేవుడి దయ వల్ల ఆడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని అడిగితే ఇచ్చినాడు చిల్లర. ఆ చిల్లర తీసుకున్నా. ఆమె ఇచ్చిన చిల్లర, ఆమె ఇచ్చిన 100 రియాలు ఇచ్చి రొట్టె అయితే ఇచ్చేసిన. ఇంకా మన దగ్గర బేగాలు కూడా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి పొద్దునే పోవాలి కాబట్టి. నా దగ్గర అయితే పూలు ఉంది. తోఫిక్ బాయ్కి చెప్పిన కుబూస్ ప్యాకెట్ ఎత్తుకోరా అని. ఇదైతే వేస్తా. ఒక డబ్బా అయితే నేను తోఫిక్ బాయ్ ఇద్దరం తినేయచ్చు. దానికోసం పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ తీసి పెట్టినా. వీటితో చేద్దాం మసాలా పూల్. నిజంగా అప్పుడప్పుడు అనుకునేటి జరగవు. పూలు చేద్దామని చెప్పి పెట్టా, అన్నీ ఏగినాయి బాగా. ఇంకా ఈ మసాలా వేసి పూలు వేసేయడమే డబ్బా. ఇంకొక ఆమె ఫోన్ చేసింది, మేడం వాళ్ళ కోడలు, బండి స్టార్ట్ చేయమని చెప్పి. ఈ టైంలో ఆడిపోతుందో నేను ఇంకా ఆడికి పోర్లే అనుకున్నాను. ఈ టైంలో పొద్దున్న ఎయిర్పోర్ట్ డ్యూటీ చెప్పినారు కదా, ఇంక ఆడికి పోర్లే అనుకున్నాను. చూసాము బండి స్టార్ట్ చేయమని. టైం 9:30 అయింది. ఆమె ఏమో వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. ఈ టైంలో వచ్చింది. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది భయంకరంగా. బండి ఓ దూరుతున్నారు. 2-3 సార్లు నా బండికి తగిలిచ్చా ఉన్నారు వెనక. అట్ట పడితే సిగ్నల్ వేసుకొని సరసర తిప్పుతారనమాట వీళ్ళు. కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళకి కోపం అనమాట. కోపంలో ఎట్ట పడితే అట్ట స్పీడ్గా తోలుతారు. వీళ్ళ తమ్ముడే పొద్దున్నే పోవాల్సింది ఎయిర్పోర్ట్కి. ఏమో తెలుసు పొద్దున్నే ఎయిర్పోర్ట్కి పోవాలి వెంకీ అని, అయినా కూడా ఈ టైంలో తీసుకొచ్చింది. ఈ నేట్లకు వచ్చేదో ఏమో. ఇంకా వీళ్ళ అమ్మ ఇక్కడ ఉంటుంది, వీళ్ళ నాయన మా ఇంటి పక్కనే ఉంటాడు. ఇద్దరు ఇడిపినారనమాట. ఇడిపోవడం వల్ల ఏమో వీడికి వారం వస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మని చూసేదానికి. 9:30 అయింది. తోఫిక్ భాయ్ కూడా ఫోన్ చేశాడు పాపము. నేను కుబూస్ తెమ్మని చెప్పిన, తీసుకొని వచ్చినాడేమో పాపము. रिट्सी मॉल में हूँ, तो ये बच्चे लोग अभी आ रहा है, मेरा गाड़ी के इधर आ रहा है. अभी ये बच्चे लोग को लेके मैं घर की तरफ आऊँगा. तो आप काम कर सकते हो. मैं आपको फोन किया था, आपको कर दिया लगता है, आपके ड्यूटी में हो इसलिए वॉइस दे दिया. हाँ तौफिक भाई, वो मीमी है ना, उसका माँ का घर का आया. अभी मैं टमाटा आनियन पूरा स्टोव के ऊपर रख दिया. ये इधर फ़ोन कर को या इधर आ गया. मालूम नहीं कब आएगा. अभी 9:30 होता है. मैं आ जाएगा, तुम कुबूस लावा. ఓకే థ్యాంక్ యూ. అది తోఫిక్ భాయ్ కూడా మెసేజ్ చేసినాడు, నేను బయలుదేరిన రెడ్ సీ మాల్ నుంచి అని. నాకు తెలిసి ట్రాఫిక్ ఉంటుంది, అందుకే నేను ఫోన్ చేస్తా అతను ఆయన. చూద్దాం ఇంక ఏమి ఎన్ని గంటలకు వస్తుందో. ఇక్కడ ఉండే రూములన్నీ కూడా బయట పనిచేసే వాళ్ళకి ఏమి ఇచ్చినారు. ఇక్కడ చూడండి, ఇది బాత్రూము. మేము ఎప్పుడన్నా వచ్చే వాడుకునేదానికి సపరేట్ ఉన్నది. ఇది వాళ్ళకి సపరేట్ బాత్రూమ్ ఉంటాయి. ఇదంతా వర్కర్లకి. ఇక్కడ పచ్చిమిరకాయ చెట్టు వేసినారు ఒకటి, బాగా ఇంకొంటాం పచ్చగా ఉన్నాయి.
చూపిస్తాం. ఇవన్నీ రూమ్లు వాళ్ళే. ఇట్లా దొరుకుకోవాలి కావాలి. వేసినారు పచ్చిమిరపకాయల చెట్టు దండిగా వేసున్నారు. ఇవన్నీ చిన్నవి కానీ ఏడు చూడండి దండి కూడా. చూద్దాం ఇది ఒకటి తిని. బా కారమే, కారం ఉన్నది బా మండిపోతుంది. అబ్బా కారం ఉండవేమో అనుకున్నా, భయంకరం కారం ఉన్నది సాయం, మండిపోతుంది. ఘోరమైన కారం కానీ సార్ ఇదే. పిత్రేకాయలు కదా, భలే కారం ఉంటాయి. ఏడబట్టినారు ఈ చెట్లని, భయంకరం కారంగా. ఆయన వాచ్మెన్ అనమాట. ఇక్కడ పిల్లికి బిచ్చి వేస్తున్నాడు, అదే అన్నం పెడుతున్నాడు. ఇది ఆయన రూమ్, కరెక్ట్గా గేట్ దగ్గర ఉన్నది. టైం 11 కావస్తుంది. ఉన్నట్టుండి సడన్గా బయటకు వచ్చేసింది మేడము. వచ్చి ఇంకొక లొకేషన్ పెట్టింది, మళ్ళీ ఇంకొక లొకేషన్కి వచ్చినాం. టైం 11 కావస్తుంది. ఇంట్లోకి అయితే పోయింది మేడము. ఫస్ట్ టైం వచ్చిన ఈ లొకేషన్కి. ఇప్పుడు పోయి నేను ఎప్పుడు చేసుకోవాలా, ఎప్పుడు తినాలా, మళ్ళీ ఎప్పుడు కొనుక్కోవాలా, మళ్ళీ పొద్దునే వేయాలా. నేను ఉండేది కాకుండా మళ్ళీ పాపం ఆయన్ని కూడా నిలబెట్టిన, తోఫిక్ భాయ్ని. ఆయన పాపం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ నుంచి మా ఇంటికాడికి పోవడానికి 23 కిలోమీటర్లు, 29 నిమిషాలు పడుతుంది. మళ్ళీ అప్పుడే మారిపోయిందే, 31 నిమిషం. మేడంకి తెలుసో తెలీదో వాళ్ళ తమ్ముడు సాపర్ పోయేది. ఒకవేళ తెలిసింటే ఇంత లేట్ చేయదు, తెలీదని అనుకుంటున్నా. అందుకే ఇంత టైం దాకా తిప్పుతుంది. చూద్దాం ఇంకా ఏమి ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఎప్పుడు వండుకోవాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు అనుకోవాలో. ఇప్పుడు వచ్చిన రూమ్కి నీ పాసులా చూడు ఇక్కడ పెట్టింది చెత్త, రూమ్ ముందర చూసుకోకుండా పడింటే. టైం 12 అయింది. పాపం తోఫిక్ భాయ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రాలా ఆయన చెప్పిన రాయా అని. కరెక్ట్గా 12:05 అయింది. ఎప్పుడు చేసుకునేది, తినేది ఎప్పుడు, అలా పొద్దున్నే లేయాలి. ఈ పెట్స్ కట్టిపోయింటాయి చెప్పలా, అన్నీ పెట్స్ కట్టిపోయినాయి. తోఫిక్ భాయ్ అజావ్ అజావ్. పాప నా కోసం వెయిట్ చేశాడు ఇంతసేపు. బెనిమినా వేసిన ఎట్టొకట. ఇదైతే ఉడికిపోతుంది. తోఫిక్ భాయ్ అయితే కుబూస్ తెచ్చినాడు లెబనాని. ఇంకా ఆ పూలు ఒక 4 కుబూస్, ఆయన 2 నేను 2. ఆయన 2 తినాలి నాకు తెలిసి, నేనైతే 2 తింటా. నేను తినేసి పడుకోవాలా. 4 గంటలకే లేయాలా, 4:30 కల్లా లేచి రెడీ అయిపోవాలా. సో పొద్దున్న లేచి ఎయిర్పోర్ట్కి అయితే పోవాలి అతను తీసుకొని, పిల్లోని తీసుకొని. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.